బీసీల హక్కుల సాధన కోసం నూతన కమిటీల నియామకాన్ని చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్ తెలిపారు. నల్లపాడు రోడ్లోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా యువజన విభాగం నూతన అధ్యక్షులు గంగరాజుతో పాటు ఇతర నాయకులను నియమించి వారికి నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా క్రాంతి మాట్లాడారు. 34% రిజర్వేషన్ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణనని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలని, లేని పక్షంలో రాజకీయ నాయకులు తమ శవాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడరని అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి కొత్త కమిటీల్ని నియమిస్తూ ప్రజల్లోకి ఈ యొక్క బీసీల యొక్క స్థితిగతులు అదేవిధంగా చైతన్యపరిచే విధంగా రాబోయే రోజుల్లో మన యొక్క స్థితిగతులు మెరుగుపడాలంటే ఏ రకంగా మనం ముందుకు సాగాలనే దాంట్లో చాలా ప్రధానంగా కమిటీల రూపాల్లో అదేవిధంగా మన యొక్క పరిస్థితులను మెరుగుపరుచుకునే విధంగా కొత్త కమిటీలు నియామకం చేస్తూ ఉన్నాం. దాంట్లో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా గంగరాజ్ గారిని యూత్ కమిటీలోకి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారి ద్వారా అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కమిటీలని నియమించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా మా మీడియా వారితో మాట్లాడాలనుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు సంవత్సరం కావస్తూ ఉంది. మరి ఇచ్చిన హామీలపై ఎంతవరకు స్పష్టతగా ఉందనే దాని మీద మనమందరం ఆలోచన చేయాలి. ఈరోజు 34% రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క మంత్రి బృందంతో మాట్లాడుతూనే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు 34% రిజర్వేషన్ మీద ఏ రకమైన కమిటీ వేశారు, ఏ రకంగా మరి దాన్ని కోర్టులో నుంచి మరి ఏ రకమైన ఆన్సర్ చేయడానికి వీళ్ళు సిద్ధపడ్డారనేది ఇప్పటివరకు ఎవరికి తెలియని అంశం. ఎప్పటికప్పుడు పేపర్లో వచ్చే న్యూస్ చదవడమే కానీ లేకపోతే వీళ్ళు చెప్పే అంశాల గురించి వివరం తీసుకోవడమే కానీ ఇంతవరకు ఈ 34% రిజర్వేషన్ మీద స్పష్టత లేదని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరొక్కసారి మేము తెలియజేసేది ఏంటంటే జనగణన మేము ప్రభుత్వంలోకి రాగానే జనగణన చేస్తానని చెప్పేసి మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు తెలియజేస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు జనగణన మీద ఏ స్పష్టత లేదనేది మటుకు చాలా క్లియర్గా మేము చెప్పగలుగుతున్నాం. దీనికి ఉదాహరణగా మరి ఈరోజు 34% రిజర్వేషన్ యథావిధిగా కొనసాగించాలని అంటే జనగణన దానికి ప్రాధాన్యత అనేది అందరికీ తెలిసిన విషయం. ప్రధానంగా జనగణన లేకుండా మీరు ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఏ రకంగా పెంచుతారు, ఏ రకంగా ముందుకు సాగిద్ది అనే దాని మీద జనగణనే దానికి నెంబర్ 1 ఆన్సర్ అని చెప్పేసి ఈరోజు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బీసీగా ఆయనకి మేము ఎప్పుడు కూడా మరి సెల్యూట్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట నేను జనగణన చేస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పడమే కాదు, ఇక్కడున్న మరి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఎమ్మెన్యే జనగణన చేసింది. ఓకే, దాంట్లో లెక్కలు అలాంటి ఏ రకంగా చేయబోతున్నారనేది సెకండరీ. కానీ అమలు చేసే దాంట్లో వారికి ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి మరి గొప్ప పరిపాలకులు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నాకున్న అడ్మినిస్ట్రేషన్ ఎవరికి లేదని చెప్పే మన చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. జనగణన లేకుండా 34% రిజర్వేషన్ ఏ రకంగా కొనసాగిద్ది? మరి అదేవిధంగా మరి జనాభా దామాషంలో మాకు రావాల్సిన హక్కుల గురించి ఏ రకంగా మీరు చెప్పగలుగుతారు?